తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 9వ వచనం నుండి. నీవెక్కడి నుండి వచ్చితివని పిలాతు యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమునూ ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు ప్రభు శిలువ శిక్షా సమయంలో తీర్పు చెప్తున్నప్పుడు ఆఖరిగా పిలాతైతే కనుక యేసు ప్రభుతో పలికిన పలుకు, అందుకు పిలాతుకైతే కనుక యేసు ప్రభు చెప్పిన సమాధానం. వారిద్దరి మధ్యన అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు యేసు ప్రభు వారు ఎదురెదురుగా నిలబడ్డారు అని కనుక మనం అనుకునేటట్టయితే, ఆ సమయంలో పిలాతు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? యేసు ప్రభు ఏం మాట్లాడలేదు, ఏం చెప్పాలో తెలియలేదు ఆయనకి. ఎందుకంటే వాస్తవంగా ఆయన పుట్టిందైతే కనుక బెత్లెహేము, పెరిగిందైతే నజరేతు, కాపురం ఉన్నదైతే కనుక కపెర్నహూము, తిరిగిందైతే కనుక ఇశ్రాయేలు దేశం అంతా తిరిగాడు. ఇది భౌతికంగా ఆలోచిస్తే. కానీ అదే యోహాను సువార్త 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేప్పటికల్లా నేను పైనుండి దిగి వచ్చానని యేసు ప్రభు అప్పటికే అనౌన్స్మెంట్ చేశాడు. నేను పరలోకం నుంచి వచ్చిన వాడిని కదా. ఈ మాట చెప్తే కనుక కామెడీగా ఉంటుందండి. నేను పరలోకం నుంచి వచ్చానని చెప్తే కనుక మనుషులు నమ్మలేరు. వారికైతే కనుక చెప్తే కనుక కామెడీగా ఉంటుంది. అందుకని ఏం చెప్పాలి, ఏం చెప్పి ఒప్పించాలి? లోకంలో మనమైతే కనుక సరదాగా తీసుకోవడానికి అయితే కనుక డైలాగులు పనికొస్తాయి. కానీ యేసు ప్రభు యొక్క ఒరిజినల్ స్థితి చెప్పాలి అనుకుంటే కనుక అదైతే కనుక మరొక విధంగా మారుతుంది. నేను పరలోకం నుండి దిగి వచ్చానంటే కనుక ఒక్కసారిగా అది అవతల వరకు షాక్ అనిపిస్తుంది, నమ్మలేరు. అదైతే కనుక నమ్మలేరండి. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడంటే కనుక ఏం చెప్పేది? యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడంటే కనుక ఏం చెప్పేది? అందుకని యేసు ప్రభు పిలాతుకి ఏ సమాధానము కూడా చెప్పలేదట. ఆయన ఆశ్చర్యపడ్డాడు, ఏంటి ఒక్క మాట మాట్లాడ్డావు? చావు మీదకి వచ్చినప్పుడు కూడా యేసు ప్రభు ఏమీ మాట్లాడలేదంటే, మరణం ఆసన్నమైంది అతనికి. నేను ఏమాత్రం ఒక సంతకం పెట్టేస్తే కనుక అతను చనిపోతాడు. ఇతను తీసుకెళ్ళిపోండి అంటే కనుక వాళ్ళైతే కనుక తీసుకెళ్ళి సిలువ వేసే సమయం వచ్చేస్తుంది. అయినప్పుడు కూడా నేనే తప్పు చేయలేదు, నన్ను మరణం నుంచి తప్పించమని ఒక్క మాటనే చెప్పట్లేదేంటి? యేసు ప్రభు యొక్క వ్యవహార శైలి ఆ పిలాతుకి అయితే కనుక ఆశ్చర్యంగా అనిపించిందట. కానీ యేసు ప్రభు మరణించడం కోసం ఈ లోకానికి వచ్చాడు. అందరికీ అయితే కనుక నీతికి నిలబడిన వాడికి లోకం ఎలాంటి పాఠం చెప్తుందో, ఎవరైనా యథార్థత ఉంటే కనుక లోకం వారికి ఎలాంటి తీర్పు చెప్పుతుందో చెప్పాలనే యేసు ప్రభు వచ్చాడు. అంతే కదా, ఆయన ఒక స్పెసిఫిక్గా ఒక రోల్ మోడల్గా ఈ లోకానికి వచ్చాడు. అబద్ధంతో బ్రతికితేనే ఈరోజు లోకంలో రోజులు, నీతికి బ్రతికితే కనుక ఈరోజు బ్రతుకు లేదు. ఎందుకంటే దుష్టుని ఎందున్న లోకం అందరూ కూడా అక్రమంతోనూ దుర్మార్గంతో బ్రతికేవాళ్ళు. ఎప్పుడూ కూడా ఎదుటివాడిని చూసి అసూయపడే మనస్తత్వాలతో కూడుకున్న జనాంగం ఈ చుట్టూ ఉన్నవాళ్ళు. ఎవరైనా ఎదుగుతుంటే కనుక చూసి వారో లేని మనస్తత్వంతో కూడుకున్న జనాంగం. ఎప్పుడు చూసినప్పుడు కూడా ఎదుటివారి మీద అయితే కనుక చెడు మాటలను అయితే కనుక దుష్ప్రచారం చేసే మనస్తత్వం. మనుషులు చెడిపోయారు అని చెప్తుంటే కనుక నమ్మట్లేదు ఎవరును. మీరు చెడిపోయారు అనుకుంటే కారణం ఇక నీతికి రోజులు లేవని చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు. అందుకని యేసు ప్రభు లోకానికి వచ్చి ఏ ఒక్క చిన్న పొరపాటు చేయకుండా నుంచున్నా, అంత ఏమీ లేని నేరము లేని వాడిని కూడా అయితే కనుక ఒక దొంగని చేసి యేసు ప్రభుని చంపేస్తారు. అంటే లోకం ఏ స్థాయిలో ఉందో మీరు గమనించాలి. వాళ్ళ కళ్ళు ఏ లెక్కన మూసుకుపోయిన సంగతి కూడా తెలుసుకోవటం కోసం. ఈ లోకం చెడిపోయింది, మీరందరూ పాపంలో ఉన్నారు, మీరందరూ దుష్టత్వంలో ఉన్నారు, తప్పు తెలుసుకుని మారండి అంటే కనుక వాళ్ళందరూ ఏమన్నా తెలుసా? మేం పాపులమా, మా అంత మంచోళ్ళు ఈ ప్రపంచంలో లేరు, అసలు దేవుడన్నా చెడిపోయాడేమో కానీ మేము మాత్రం కరెక్ట్గా ఉన్నామంటుంది ఈ లోకం. దేవుని కన్నా లోపం ఉందేమో కానీ మాలో ఏ లోపం లేదు, మేము నీతిమంతులు పరిశుద్ధులమని చెప్పి మనుషులు బొంకటానికి ప్రయత్నిస్తున్నారు. లేదు మీరు తప్పు త్రోవలో ఉన్నారు అంటాడు దేవుడు.
నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా ఈ లోకంలో లేడు అంటున్నాడు దేవుడు. కానీ వీళ్ళేమో లేదు లేదు, మేమందరం నీతిమంతులమే, మేము ఎప్పుడు కూడా యథార్థంగానే ఉంటాం, మంచిని మంచిని చెప్తాం, చెడుని చెడుని చెప్తామే తప్ప మాలో ఏ తప్పు లేదంటుంది ఈ లోకం. నిజమా? నిజంగానే మీరైతే కనుక యథార్థంగానే మీరు ఉన్నారా? మీరు న్యాయమును అనుసరించే తీర్పు తీరుస్తున్నారా? మీరు న్యాయమును అనుసరించే తీర్పు తీరుస్తున్నారా? చూద్దామా? కీర్తనాకారుడు అడిగారు కదా, అధికారులారా మీరైతే కనుక నీతిని అనుసరించి తీర్పు తీర్చుదన్నది యథార్థమా, నిజమా? మీరు నిజంగానైతే కనుక యథార్థంగానే మీరు ఉన్నారా చూద్దామా అన్నాడు ఆయన. మేము రెడీ, ఏ క్షణమైనా కానీ నువ్వు పెట్టే పరీక్షలకి మేము రెడీ అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈరోజు కూడానండి, మొహమాటం ఏమీ లేదు, నువ్వు పెట్టే పరీక్షకి మేము రెడీ, మేము ఎప్పుడు కూడా నీతి తప్పమన్నారు ప్రజలు. అలా అని చెప్పి యేసు ప్రభుని లోకాన్ని పంపించాడు. వీళ్ళకి తెలియకుండా సీక్రెట్గా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మామూలు మనిషిలాగి ఈ లోకానికి వచ్చాడు. ఆ మామూలు మనిషిలాగి ఈ లోకానికి వచ్చి లోకం అంతటిని అయితే కనుక పరిశీలించాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. లోతు ఉన్న సొదొమ పట్టణంలోకి ఆనాడు దేవదూతలు కూడా ఇలాగే మానవ రూపం ధరించి అక్కడికి వచ్చారట. వారు దేవతలన్న సంగతి వాళ్ళకి తెలియక, దేవదూతలన్న సంగతి వాళ్ళకి తెలియక ఆ రోజు లోతు ఉన్న సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వారందరూ కూడా వాళ్ళు ఏం చేయాలనుకున్నారట, పాడు చేయాలని ప్రయత్నించారు. ఆ రోజు వాళ్ళకైతే కనుక ఉగ్రత వచ్చింది. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేశారు. అంటే వాళ్ళ పాపములు అయితే కనుక నిజంగానే ఉన్నాయా లేదో పరిశీలించడం కోసం దేవుడు ఆ రోజు దేవదూతలను పంపించాడు. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువును కూడా ఇలాగే లోకానికి పంపించాడు. వాళ్ళు మామూలుగా వస్తే, అధికార దర్పంతో వస్తే, యేసు ఎవరో వాళ్ళకి తెలిసిపోతే అందరు జాగ్రత్త పడిపోతారు. కాదు కనుక మామూలుగా ఏమీ తెలియని నాకు అనామకుడుగా పశువుల శాలలో పుట్టి ఒక పేద కుటుంబంలో పెరిగి ఒక సామాన్యమైన జీవితాన్ని జీవించి లోకం యొక్క స్థితిగతులు ఏంటో తెలుసుకోవడం కోసం యేసు ప్రభు ప్రయత్నించాడు. ఆ తిరిగాడు, మొత్తం దేశమంతా తిరిగాడు. ఎవరెవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, ఎవరెవరు మనస్తత్వం ఎలాంటిదో, నీతి ఎక్కడుందో, అన్యాయం ఎక్కడుందో, ఇవన్నీ కూడా అందరినీ పరిశీలించిన తర్వాత 3.5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఆ రోజు యూదయ దేశం అంతా తిరగటానికి, ఇజ్రాయేల్ దేశం అని ఏదైతే అనుకున్నామో అదంతా తిరగటానికి ఆయన 3.5 సంవత్సరాలు పట్టింది. అదంతా తిరిగిన తర్వాత అన్నీ చూస్తాడు. ఎవ్వరూ కూడా యేసు ప్రభునైతే కనుక దగ్గరుండి గుర్తుపట్టాలని కూడా ఇష్టపడలేకపోయారు. ఆయన చెబుతున్న మాట ఇది దేవుని మాటగా వాళ్ళైతే కనుక గుర్తించలేకపోయారు. ఆయన చేస్తున్న పనులు ఇది దేవుడు తప్ప మనుషులు చేయలేరు కదన్న ఆలోచన వాళ్ళు కలిగించలేకపోయింది. చివరికి యేసు ప్రభు మీద ఒక మామూలు మనిషి మీద చూపించిన అసూయ, ఈర్ష్య, ద్వేషం చూశారే తప్ప సాక్షాత్తు దేవుని కుమారుడే మన మధ్యనైతే కనుక పరిశీలించడం కోసం ఒక గూఢచారిలాగా ఇక్కడికి వచ్చాడన్న సంగతి వాళ్ళకి అర్థం కాల. యేసు ప్రభు ఏమీ మాట్లాడకూడదు, వాళ్ళ పాపములు పండేంత వరకు మాట్లాడకూడదు. అంచుచేత యేసు ప్రభు అయితే కనుక మౌనంగా నుంచున్నాడు. యేసు ప్రభు వాళ్ళ మధ్యన మౌనంగా నుంచున్నాడు. ఏ తప్పిదము చేయని యేసు ప్రభు అయితే కనుక సాక్ష్యం బయట వాళ్ళు చెప్తే కుదరదు కదా. అందుకని దేవుడు తన కుమారుని స్వయంగా పంపించి నీవైతే కనుక యథార్థంగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారో చూడు నాన్న, వీళ్ళకి తీర్పు చెప్పేది నువ్వే రేపటి దినాన్న, అందుచేత నువ్వు అక్కడికి వెళ్ళు అని యేసు ప్రభు అయితే కనుక అక్కడికి లోకానికి వచ్చి ఆయన చేయవలసిన ఉపకారం అంతా చేశాడు. చెప్పాల్సిన మంచి మాటలన్నీ చెప్పాడు. వారిని అందరినీ కూడా సరిచేయటానికి ప్రయత్నించాడు. కానీ అక్కడ కుక్కతోక వంకర అన్నట్టుగా మానవ బుద్ధి ఏ తప్పు చేయని యేసు ప్రభునైతే కనుక నేరస్తుడుగా నిరూపించి వాళ్ళు సిలువుకి ఎక్కించి చంపేస్తారు. ఏ తప్పు చేయని యేసు ప్రభునైతే కనుక సిలువుకి ఎక్కించి చంపేస్తాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇప్పుడు యేసు ప్రభు ఏ తప్పు చేశారని మీరైతే శిక్ష విధించారు, మీరు నీతిమంతులు అన్నారుగా, మీరు యథార్థవంతులు అన్నారు కదా, మీ నోటంటే నిజమే వచ్చిందని చెప్పారు కదా, ఒక్కడు నిజం మాట్లాడా, ఒక్క న్యాయాన్ని సమర్థించాడా, ఒక వ్యక్తిని అయితే నిస్సహాయుని అయితే కనుక ఎవరన్నా అయితే కనుక ఆదరించడానికి ముందుకు వచ్చారా? యేసు ప్రభు శిలువ శిక్షా సమయంలో ఎవరైతే కనుక యేసు ప్రభునైతే కనుక ఆదరించారో వారందరినీ ఒక పక్కన పెడతాడు. వారందరినీ కూడా నీతిమంతులుగా పక్కన పెట్టాడు దేవుడు. అందులో అయితే కనుక యేసు ప్రభుని ఆదరించిన వాళ్ళలో ఒక పిలాతు భార్య అయితే కనుక యేసు ప్రభుని గురించి ఒక మంచి మాట చెప్పింది ఆవిడ. ఓ కురేనుడిని సీమోడు అయితే కనుక యేసు ప్రభు శిలువనైతే కనుక భుజాన మోస్తాడు. ఆనాటి యెరూషలేము కుమార్తెలు అయితే కనుక యేసు ప్రభు బాధను చూసి వారు యొక్క గొళ్ళుని ఏడ్చారు. వాళ్ళు సిరులో ఉన్న రెండవ దొంగ అయితే కనుక యేసు ప్రభుని గుర్తించి అయితే కనుక అతను యేసు ప్రభుని ఆదరించాడు. అక్కడ ఉన్న శతాధిపతి అయితే కనుక యేసు ప్రభు జరిగిందని చూసి అయితే కనుక ఈయన దేవుని కుమారుడిని అతను ఒప్పుకున్నాడు. ఒక అరిమతె యోసేపు నికోదేము అయితే కనుక యేసు ప్రభుని అయితే కనుక శుభ్రంగా వాళ్ళైతే కనుక గొప్పగా సమాధి చేశారు. వీళ్ళ తప్ప మిగిలిన వారందరూ కూడా అయితే కనుక తమ దుర్మార్గత్వాన్ని చూపించారు. వీళ్ళ దుర్మార్గులను నిరూపించాలనుకుంటే కనుక వాళ్ళ దొంగని నిరూపించాలనుకుంటే యేసు ప్రభు అయితే కనుక అక్కడ మౌనంగా నుంచోవాలి. జస్ట్ ఆయన అయితే కనుక ఒక బొమ్మలా నుంచున్నాడు, దేవుడు చెప్పినట్టుగా నటించాడు అంతే.
అన్నీ కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు కూడా మౌనంగా కూర్చోటంలో ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో నిజంగానే దేవుని మీద నమ్మకం ఉందా, వీళ్ళలో మనుషులైతే కనుక యథార్థత ఉందా, వీళ్ళలో దుష్టత్వం పేరుకుని పోయిందా, లేకపోతే కనుక వీళ్ళందరూ కూడా అయితే కనుక సాత్వికంగా బ్రతుకుతున్నారా చూడటం కోసం యేసు ప్రభు ఏమీ తెలియని వాళ్ళగా, ఒక అజ్ఞాత జీవి అంటారు చూసారా, అలా ఉన్నాడు యేసు ప్రభు. అజ్ఞాత జీవితంలో అయితే కనుక అందరూ కూడా అయితే కనుక ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేసి వాళ్ళ నిజస్వరూపాన్ని అయితే కనుక బయట పెట్టుకున్నారు. ఎవరైతే కనుక తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారో, మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, చెడు చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుని యందు విశ్వాసము కలిగిన వారు ఉన్నారు, దేవుని అయితే ధిక్కరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ రాసుకున్నాడు యేసుప్రభు వారు. వీటన్నిటిని గుర్తించాడు యేసుప్రభు వారు. వాటన్నిటిని బట్టి అయితే కనుక దేవుని దగ్గరికి వెళ్ళి వీళ్ళందరికీ ఏం చేయగలట, తీర్పు తీర్చగలిగే అధికారం అయితే కనుక ఆయనకి ఇచ్చాడు దేవుడు. చూశాడు కదా, దగ్గరుండి చూశాడు కదా, ఎవరెవరేంటి ఆయన చూడగలుగుతున్నాడు. మనం ఏం చేస్తామన్నది ఇక్కడ ప్రశ్న. ఆ రోజు యేసుప్రభు వారు అయితే కనుక చేసిన పని అండి. అందుకని అక్కడ అంటాడు, పిలాతు అంటున్నాడు, మాట్లాడండి, మీరు ఏదో ఒకటి చెప్తే కనుక దానిని బట్టి నేను తీర్పు చెప్తాను కదా అన్నది పిలాతు యొక్క ఉద్దేశం. న్యాయమూర్తి గారు మాట్లాడే మాట అయితే కనుక అది. కానీ అప్పుడు యేసుప్రభు అయితే కనుక అక్కడ ఏమన్నాడు చూడండి, 11వ వచనం, పైనుండి ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. ద ఫస్ట్ వన్. వారి పిచ్చోళ్ళారా, లోకంలో మీరు ఏదో పెద్ద గొప్ప తీర్పర్లా మాట్లాడుతున్నారు. ఏదో మీరు పోలీసులనో, లేకపోతే లాయర్లనో, జడ్జిలనో, రాజకీయ నాయకులనో, లేకపోతే ప్రజాప్రతినిధులనో, మీరందరూ కూడా మా చేతుల్లో అధికారం ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే కనుక సమస్తము కూడా ముందు ఇవ్వవలసింది ఎవరో, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్ప, మీ హృదయాలను కదిలిస్తే తప్ప మీరు ఏ పని చేయలేరు. అది మంచి పనైనా కానీ చెడ్డ పనైనా కానీ మీరు చెయ్యాలనుకుంటుంది మీ చేతుల్లో ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ జరగాలి అనుకుంటే కనుక అది దేవుని నుంచి రావాలన్న మొట్టమొదటి ఆలోచన మీకు రావట్లా. ఆ దేవుని కృపను బట్టే నేను ఏదైనా చేయగలన్న సంగతి మీకు తెలియట్లేదు. ఎవరికైతే కనుక దేవుని యొక్క కృప ఉంటుందో, ఎవరైతే కనుక దేవుని చేతి కింద నడిపించబడతారో వారు మాత్రమే ఏదైనా ఒక మంచి పని చేయాలి అనుకుంటే కనుక అందరికీ సాధ్యం కాదండి. దేవుని కృప పొందుకున్న వారికి మాత్రమే అది సాధ్యం. పైనుండి ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత అని లాస్ట్ ఒక మాట అంటాడు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు అని. ఈ లోకంలో అయితే కనుక అత్యంత దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, కనుక తప్పు చేయటానికి ఎవరో ఒకరైతే కనుక ప్రోత్సహించే వాళ్ళని బట్టి జరుగుతుంది. ఈరోజు మనకి ఎవరైనా అన్యాయం చేశారనుకుంటే, భర్త మంచోడు అండి, మీ భర్త మీ మంచోడు అయినప్పుడు కూడా మీ భర్త మిమ్మల్ని కొట్టే పరిస్థితి వచ్చింది. మీ భార్య మంచిది అయినప్పుడు కూడా మిమ్మల్ని తిడుతోంది. ఈరోజు మీ పిల్లలు చాలా మంచోళ్ళు అయినప్పుడు కూడా మీ మాట వాళ్ళు వినట్లేదు. మీ తల్లిదండ్రులు కూడా చాలా గొప్పోళ్ళు అయితే ఏంటి, చివరికి వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు మీ మీద. వాళ్ళకి ఆ బుద్ధి పుట్టట్లేదు. కానీ వాళ్ళు అలా చెడిపోవడానికి గల కారణం ఏంటంటే, పక్కన ఒకరు ఉన్నారు, పక్కన ఎవరో ఒకరు అప్పగించే వాళ్ళు ఒకరు ఉన్నారు. వాళ్ళైతే కనుక ఎవరో ఒకరు మీకైతే విరోధంగా ప్రవర్తించి వెనక నుంచి అయితే కనుక వాళ్ళని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. హవ్వమ్మను ఆ రోజు ఒక విధంగా చూస్తే కనుక తప్పు త్రోవ పట్టించడానికి ముందుకు వచ్చింది ఎవరు అంటే, సర్పం, అపవాది ముందుకు వచ్చింది. కయ్యని చెడగొట్టింది కూడా వాడే. బాగా ఆలోచించండి, వాళ్ళు చెడిపోవడానికి వెనకాల ఎవరో ఒకరు ఉంటారు. చెప్పకూడని మాటలు చెప్పైతే కనుక పాడు చేసేవాళ్ళు. చివరికి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా యేసుప్రభు వారి సిలువుకు అప్పగించే పరిస్థితి వచ్చిందనుకుంటే, యేసుప్రభు పక్కనున్న ఇస్కరియోతు యోదాయే ఆ పని చేశారు. ఈరోజు మీరు కూడా నేర్చుకోవాల్సిందే. మనం చేసే తప్పు కంటే కూడా అక్కడ పలుకుతున్నాడు, నీ తప్పు కంటే కూడా నేను చెడగొట్టిన వాడికి ఎక్కువ పాపం ఉంది. ఈరోజు మీరు చెడిపోతున్నారు అనుకుంటే కనుక మిమ్మల్ని చెడగొట్టిన వారికి ఎక్కువ పాపం ఉంది. మీరు త్రాగుబోతులుగా మారిపోతున్నారు అనుకుంటే కనుక మీ బలహీనతను బట్టి మిమ్మల్ని అయితే కనుక మీ బలహీనత అలవాటు చేశారేమో, కానీ మిమ్మల్ని త్రాగేటట్టుగా చేసిన కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు. మీరు ఆడకూడని ఆట ఆడటానికో, తినకూడని తినటానికో, చేయకుండా పనులు చేయటానికో మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ పాపం కలుగుతుంది. ఈ దేవుడైతే కనుక నేరారోపణ చేసేటప్పుడు కనుక ఎలాగే చేస్తారు. మిమ్మల్ని చెడగొట్టడానికి ఎవరైతే కారణమయ్యారో, మీరు చెడిపోవడానికి ఎవరైతే ముందుకు వస్తున్నారో వారికి ఎక్కువ పాపం ఉంది కదా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మిమ్మల్నేమి దేవుడు తప్పు పట్టాలు కోరుకోవట్లేదట. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకున్నారు. ఏ తంత్రములు అనుకుంటే చెప్తున్నాడు, సాతాను తంత్రములను మనం ఎరగిన వారము కాము. ఈరోజు మన మనసు చెడిపోతుంది. భర్తకి విరోధంగా మీరు మాట్లాడుతున్నారు, భార్యకు విరోధంగా మాట్లాడుతున్నారు, బిడ్డలకు విరోధంగా మాట్లాడుతున్నారు, కుటుంబీకులకు విరోధంగా మీరు మాట్లాడుతున్నారు. చుట్టూ ఉన్న సమాజం, మన నాయకులు, మన అధికారులకు విరోధంగా కూడా మనుషులు మాట్లాడుతున్నారు. ఏమి అనుకుంటే కనుక మనుషుల దుష్టత్వాన్ని ప్రేరేపించే శక్తి ఒకటి ఉంది.
మనుషుల అవిధేయతను ప్రేరేపించే శక్తి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నప్పుడైతే కనుక ఆ దుష్టుడైతే కనుక మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. ఎవరి రూపంలో వస్తున్నాడో తెలియట్లేదు. ఆ దుష్టుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా దెయ్యం వచ్చి మీతో మాట్లాడదో, ఎవరో ఒక రూపంలో మీ దగ్గరకు వస్తే వారి మాట విని మీరైతే కనుక చేయకుండా పనులు చేస్తున్నారు. వారి మాట విని మీరైతే కనుక తప్పు త్రోవలోకి వెళ్ళిపోతున్నారు. ఇదే దేవుడైతే కనుక తప్పు పడుతున్నాడు. మీరు చేసే పని అది ఎంత ఇబ్బందికరంగా మారుతుందో తెలుసా? మీరు చేసే పనిని బట్టి ఎంతమంది దుఃఖపడుతున్నారో తెలుసా? మీరు చేసే పని చివరికి దేవుని దృష్టిలో అయితే కనుక రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు. ఆయన రెడ్ హ్యాండెడ్ నేను వచ్చాను మీ దగ్గరికి, నేను మీ దగ్గరికి వస్తే కనుక మీరేంటో తెలిసిపోయిందిగా. వాళ్ళ దేవుని మనస్సు కలిగి ఉంటే కనుక మీరు చక్కగా నా ఎడలైతే కనుక మీరు మంచి ప్రవర్తనతో ఉంటారు. మీలో దుష్ట స్వభావం ఉంటే కనుక నాకు విరోధంగా మీరు తీర్పు తీరుస్తారు. మీరు అనుకూలంగా ఉన్నారా చెడిపోయారు అనటానికి అయితే కనుక అదే రుసు. మీరు కరెక్ట్గా ఉండాలి. చూస్తున్నాడు యేసు ప్రభువారు అజ్ఞాతంగా మీతో పాటు ఉన్నాడు. నేను ఉన్నాను మీతో పాటు, మేము మీతో పాటు ఉన్నాను. మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నేను వింటున్నాను, మీరు ఏం ఆలోచిస్తున్నారో నేను చూస్తున్నాను, మీరు ఏం చేస్తున్నారో మీ దగ్గరుండి పరిశీలిస్తున్నాను. దానిని బట్టి తీర్పు. ఆయన ఒకడు ఉన్నాడన్న సంగతి తెలియకుండా మనమైతే కనుక తోచినట్టు ప్రవర్తిస్తున్నాం. మన తప్పులను మన పాపములను మనమే బహిరంగపరుచుకునే పరిస్థితి వస్తుంది. అందుకని అన్నాడు, అప్పగించిన వానికి ఎక్కువ నేరం ఉంది. మీరు ఎదుటివాడిని చెడగొట్టేటట్టుగా తయారవుతున్నారేమో చూసుకోండి. మీ పిల్లలు చెడిపోతారు అనుకుంటే కనుక మీ తల్లిదండ్రులే పాపం. అది మీ భర్త చెడిపోతారు అనుకుంటే కనుక మీ భార్యదే పాపం. మీ భార్య చెడిపోయింది అనుకుంటే కనుక భర్తదే చేతకానితనం. ముందు తప్పు మీది. మీకు ఇవ్వబడింది కనుక మీరు కరెక్ట్గా కనుక అనుసరించకపోతే, వారిని కనుక సరైన పద్ధతులు పెంచుకోకపోతే ఆ శిక్ష మీకే దేవుడైతే కనుక విధించే పరిస్థితి వస్తుంది కదా. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని సంకల్పాన్ని గ్రహించిన మనం ఆ దేవాతి దేవుని చిత్తాన్ని అనుసరించడానికి, ఆయన కృపను బట్టి నడుచుకోవటానికి, లోకంలో ఉన్నంతసేపు దేవుని చిత్తాన్ని బట్టి నిర్దోషంగా జీవించి రేపటి దినాన క్షేమంగా పరలోకం చేరుకోవడానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.